హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈ రోజు అండి నిజంగా చాలా శక్తివంతమైన రోజు. అంటే అమావాస్య, అంటే జూలై 14 మంగళవారం నాడు మనకి అమావాస్య రావడం అనేది జరిగింది. ఈ అమావాస్య రోజు అండి ఎన్నో రకాల శక్తివంతమైన పరిహారాలు మనం చేస్తూ ఉంటాం. ఎందువల్లనంటే ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏది అడిగినా సరే ప్రపంచం మనకి త్వరగా మన చేతికి అందించగలదు అనే ఒక నమ్మకం అనేది మనందరికీ ఉంటుంది. ఇంకా అమావాస్య అంటేనే నిజంగా మన పెద్దవాళ్ళని తలుచుకొని ఈరోజు మనం ఎన్నో పరిహారాలు చేస్తే వాళ్ళ ఆశీర్వాదం అనేది మనం పొందుతాము అనే విషయాన్ని కూడా మన ఛానల్లో తెలియజేస్తున్నామండి. ఇంకా ఈరోజు అండి నిజంగా ఈ వీడియో మీ కంటపడింది, మీరు చూడగలుగుతున్నారు అని అంటే అదృష్టం ఉంటే మాత్రమే మీరు ఈ వీడియో చూడగలుగుతారండి. ఎందువల్లనంటే ఇందులో ఒక రహస్య మంత్రాన్ని మనం తెలియజేయడం అనేది జరిగింది. అది మనం అదృష్టం ఉంటే మాత్రమే అనుకోగలుగుతాం. ఎందువల్లనంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడవేయడానికి, మనం అనుకున్న సంపాదన అనేది మనకి పెరగాలి అని అంటే కనుక ఈ వీడియో మీకు నిజంగా మీ కంటపడుతుంది. మీరు ఈ మంత్రాన్ని అనుకోగలుగుతారు. ఇంకా మంత్రం ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే మంగళవారం నాడు, మంగళవారం అమావాస్య 14వ తారీఖు వచ్చిందండి. చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ అమావాస్య మనకి నిన్న అంటే 13వ తారీఖు సాయంత్రం నుంచి ఈరోజు అంటే 14వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ గడియలు అనేవి మనకున్నాయి. మీరు ఈ మంత్రాన్ని రాత్రి లోపు ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు. అంటే 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు. నిజంగా మనం మనీ కోసం ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. అందుకోసమే ఈ వీడియో కూడా అండి. మనం కల్లుప్పుతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం. అది ఎందుకోసం, మనీ పరంగా మనకి కనెక్ట్ అవ్వాలంటే కల్లుప్పు అనేది చాలా మంచి ఒక శ్రేయస్కరమైన ఆయుధం అని కూడా చెప్పవచ్చండి. అంటే అమ్మవారి సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి కల్లుప్పును ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక శక్తివంతమైన అమ్మవారికి సంబంధించిన, లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు వీడియోలో తెలియజేశామండి. అది ఎలా అనుకోవాలి ఏంటి అనేది తెలియజేస్తాను. ఇంకా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడండి నిజంగా లేడీస్ అయితే కనుక ఈరోజు మీరు పీరియడ్స్లో ఉన్నారు అని అనుకుంటే కనుక అనుకోకూడదండి. మళ్ళీ వచ్చే అమావాస్యకి మీరు ప్రయత్నించవచ్చు. ఇంకా మామూలుగా తలంటి స్నానం చేయాలని ఏమీ లేదు. మీరు మామూలుగా స్నానం చేసైనా సరే సాయంత్రం అంటే 12 గంటల లోపు, రాత్రి 12 గంటల లోపు అయినా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. ఇంకా మీరు దేనికోసం అనుకుంటున్నారు అనేది మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మంత్రం అనేది డబ్బు పరంగా మాత్రమే కాదండి. మీకు ఎలాంటి సిరి సంపదలు మీరు పొందాలి అని అనుకున్నా కూడా మీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఆ మంత్రం అనుకోవడానికి ముందుగా చక్కగా మీ కాళ్ళు చేతులు కడుక్కొని మీరు తూర్పు దిక్కుగా కానీ ఉత్తరం దిక్కుగా కానీ కూర్చొని, అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్టు కానీ తూర్పు వైపు చూస్తున్నట్టు కానీ కూర్చొని కింద ఏదైనా ఒక టవల్ లాంటిది ఏదైనా వేసుకొని అప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా లేదక్క మేము బయట ఉన్నాము, మేము అనుకోవడం ఎలాగా అని అంటే మీరు ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు మామూలుగా ఈ వీడియోని చూస్తున్నాము అని అనుకున్నప్పుడు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా అనుకోవాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలండి. నేను అనుకోగలను అన్న ఒక నమ్మకం అనేది మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మీకు ఒక చిన్న బ్రేక్ దొరికినా కూడా అనుకోవడానికి ప్రయత్నించండి. చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఇంకా ఈ మంత్రాన్ని అండి ఒక 5 నిమిషాల దగ్గర నుంచి 15 నిమిషాల పాటు మీరు అనుకోగలిగితే నిజంగా చాలా మంచి ఒక ప్రతిఫలం అనేది మీరు వెంటనే చూడగలుగుతారండి. ఒక అద్భుతం అనేది మీరు చూడగలుగుతారు. మీరు ఒక అలారం అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 15-20 మినిట్స్ కూడా, అంటే ఒక 5 మినిట్స్ నుంచి 15-20 మినిట్స్ వరకు కూడా మీరు ఎంతవరకు అయితే ఈ మంత్రాన్ని అనుకోగలుగుతారో అంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. డబ్బు పరంగా నిజంగా అనుకోగలిగితే ఈ మంత్రం అదే ముందు తెలియజేసినట్టుగా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన మంత్రం అండి. మీరు కోట్లు గడించడానికి, నిజంగా అదృష్టం అనేది కలిసి వచ్చి ఉన్న సంపాదన కంటే 100 రెట్లు పెంచి సిరి సంపదలతో మన తొలతూగాలి అని అంటే కనుక ఈ మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకు అలారం పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఎందువల్లనంటే టైం అయిందా లేదా అని మన మధ్యలో మనం టైం అనేది చూసుకోకుండా ఉండాలి అని అంటే కనుక 15 నుంచి 20 మినిట్స్ వరకు మీరు అలారం పెట్టుకొని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీ అరచేతిలో ఒక 5 రూపాయల కాయిన్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే పంచభూతాల సాక్షిగా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారాలకి కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మన ఛానల్లో మనకి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. అందువల్ల మీరు ఒక 5 రూపాయల కాయిన్ని అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంత్రం ఏంటి అని అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓం
శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ధనం దేహి, ఐశ్వర్యం దేహి, సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఖచ్చితంగా అనుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఐశ్వర్యం అనేది ఇంతవరకు కూడా అదృష్టాన్ని నేను పొందలేదక్క అని బాధపడే వాళ్ళందరికీ కూడా మీ సంపద అనేది పెరిగి చక్కగా సిరి సంపదలతో, సంపద అంటే డబ్బు మాత్రమే కాదండి, అన్ని రకాలుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి అందించగలిగే శక్తివంతమైన మంత్రం అండి. అమ్మవారి పేరుతో సహా మీకు బీజాక్షరాలను కూడా తెలియజేసిన ఒక మహాశక్తివంతమైన మంత్రం. మీరు ఈ మంత్రాన్ని అనుకొని ఒక 5 రూపాయల కాయిన్ అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోండి. ఆ తర్వాత ఆ 5 రూపాయల కాయిన్ని మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు మనీని ఎక్కడైతే కనుక రొటేషన్ చేస్తూ ఉన్నారో మనీ పర్సులో, కానీ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే పర్స్ అనేది ఉంటుంది కదా మనకి, ఆ మనీ పర్సులో పెట్టుకోండి. లేదంటే కనుక మీరు బీరువాలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. మేము బిజినెస్ చేస్తున్నాం అక్క, మేము ఎలా చేయాలి అని అంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విడివిడిగా అయినా సరే మీరు చేసుకోవచ్చండి. హస్బెండ్ బయట ఉన్నారనుకోండి, ఆయన విడిగా చేసుకోవచ్చు. ఇంట్లో లేడీస్ అయితే లేడీస్ చేసేటప్పుడు మనమైనా సరే మనం విడిగా చేసుకొని మనం కూడా ఆ 5 రూపాయల కాయిన్ని మన మనీ పర్సులో పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ కూడా మనీని ఎర్న్ చేస్తున్నాం, అంటే సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం, కష్టపడుతున్నాం. కాబట్టి అలాంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఇలాంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కనుక మనం చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ అండి. ఈ మంత్రానికి అంత శక్తి ఉంది. అందువల్ల అనుకున్న తర్వాత ఆ 5 రూపాయల కాయిన్ని మీ మనీ పర్సులో పెట్టి చూడండి ఫ్రెండ్స్. మనీ అనేది మీకు ఎలా అట్రాక్ట్ అవుతుంది అనేది కూడా మీరు గమనించగలుగుతారు. ఒక్కొక్క విషయం నేను ఇలా చేయటం వల్లే నాకు ఇది జరిగింది అని చెప్పి మీరు మరొక నలుగురికి తెలియచేయగలిగే సందర్భాలు అనేవి మీకు కలుగుతాయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.